బీఆర్ఎస్ హాయంలో చేసిన చట్టాల్లో లోపాలు ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేత కోదండరెడ్డి. ధరణి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. వందల ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు వచ్చిందని, ధరణి లోపాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ధరణి పోర్టల్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే అంశంపై చర్చించామన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమంత్ పీటర్. ఫైనల్ రిపోర్ట్ కంటే ముందు తాత్కాలికంగా పరిష్కరించే వాటిపై దృష్టి సారించామన్నారు. అడ్వకేట్ కమిటీ సభ్యులు సునీల్ సీసీఎల్ఏలో ధరణి పోర్టల్ పై కమిటీ సభ్యులు మూడోసారి సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం చట్టాన్ని చేసేటప్పుడే ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. తర్వాత సర్కులర్లు, జీవోలు అనేక రకాలుగా వెళ్ళినాయి. ఇదొక మేము పరిశీలనలో వచ్చిన విషయం. పహనీ కానీ ఇంకొకటి కానీ గతంలో 2014 వరకు రెవెన్యూ వ్యవస్థలో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు రావచ్చు, కానీ హక్కు విషయంలో కానీ ఎక్కడ ఇబ్బందులు రాలేదు. 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన సమస్యలలో హక్కు అనేది హరించిపోయి 6 సంవత్సరాలుగా లక్షల మంది రైతులు హక్కు పుత్రాలు లేక వాళ్ళకు రావాల్సిన ఆర్థిక సాయం రాకుండా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఒక మధ్యంతర నివేదిక అది త్వరగా ఈ బాధితులకు అందేటట్టుగా ఒకటి కమిటీ చాలా తొందరనే ఒక మధ్యంతర నివేదిక ఇస్తే కొందరికి తొందరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత చట్టాలలో మార్పు చేయాల్సిన అవసరం ఉంది. పగడ్బందీ చట్టాలు కూడా తేవాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరియు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ధరణికి లింక్ ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్ ని కూడా పిలిపించి వారితో ఈ ధరణికి లింకేజ్ చేసి ఈ ధరణి ప్రోగ్రామ్ ని ఇంకా పటిష్టవంతంగా చేయడానికి కోసం ఎలా చేయగలుగుతాం అనేది కూడా పరిశీలించడం జరుగుతుంది. సో ఇవన్నీ చాలా కీలకమైన విషయాలు కాబట్టి, టైం తీసుకుంటుంది కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా డీటెయిల్గా ఇంటరాక్షన్ చేసిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత గవర్నమెంట్కి ఒక డీటెయిల్ రిపోర్ట్, కాంప్రహెన్సివ్ రిపోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వీటిలో తాత్కాలికంగా మనము ఏమేమి చేయగలుగుతాము, తర్వాత లాంగ్ రన్లో కావాల్సినటువంటి చేంజెస్, మార్పులు చేంజెస్ ఏం చేయాలి, లీగల్ ఫ్రేమ్వర్క్లో ఏం చేంజెస్ చేయాలి అనేది కూడా స్పష్టంగా డిస్కస్ చేసిన తర్వాత అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత గవర్నమెంట్కి ఒక ప్రతిపాదన మేము సబ్మిట్ చేస్తాము. దాని తర్వాత గవర్నమెంట్ దాన్ని పరిశీలించి తప్పనిసరిగా దాని మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దీని మీద అవగాహన ఉన్న వాళ్ళందరితో సంప్రదించే ప్రయత్నం, మళ్ళీ గ్రాస్ రూట్ వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం, అన్ని వైపుల నుంచి పూర్తి అభిప్రాయ సేకరణ వీలైనంతగా తీసుకొని వాటి ఆధారంగా ప్రభుత్వానికి కొన్ని సలహాలు, సూచనలు ఏం చేయాలో చెప్పటం. కమిటీ అమలు చేయడం కాదు కదా, ప్రభుత్వానికి ఒక నివేదిక వెళ్తుంది. ఆ నివేదిక పరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు అనుకున్నట్టుగా ఫైనల్ రిపోర్ట్ కావడం లేట్ అవుతాయి, కావచ్చు, కానీ అంత లోపల కొన్ని సత్వరమే చేయాల్సిన సమస్యలు కొన్ని ఉంటాయి. వాటిపైన కూడా నివేదికలు ఇస్తాం. ఇక మరొక క్లారిఫికేషన్, మీ ప్రశ్న తీసుకునే ముందు ఏంటంటే, నాకు తెలిసి ధరణి కమిటీ పనిచేస్తూనే ఉంది. ధరణి కమిటీ రావటం వలన ఇప్పటిదాకా జరిగిన ప్రాసెస్ ఏది ఆపమని ప్రభుత్వం ఏది చెప్పలేదు. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలన్నీ అలా జరుగుతూనే ఉంటాయి. కమిటీ సూచనల వల్ల ఇప్పుడు జరుగుతున్న దానికి ఒక ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం